నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. విగ్రహం చుట్టూ వివాదం. ఆ యొక్క విగ్రహాన్ని పెడితే కూలగొట్టాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు. ఆ విగ్రహం జోలికి వస్తే మక్కెలు ఇరుగుతాయి, ఇండ్లలోకి వచ్చి ఎత్తుకపోతాం అనేది బీఆర్ఎస్ వైఖరి. సరే, ఒక రౌడీ షీటరో, ఒక సింగరో, ఒక హీరోనో, ఒక యాక్టరో, ఇది పక్కన వీళ్ళందరూ అయింటే ఏదో అవునబ్బా పార్టీలు ఎందుకు కొట్లాడుతున్నాయని అనుకోవచ్చు. నికార్స్ అయినటువంటి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి విగ్రహం ఇది. ఆయన రీసెంట్గా కీర్తిశేషులు అయినారు. స్వర్గస్థులైనాక ఎక్కడైతే అసలు జిల్లా హెడ్ క్వార్టర్స్కి పోవాల్సినటువంటి మెడికల్ మరియు హాస్పిటల్ని నర్సంపేట నియోజకవర్గానికి తెచ్చినటువంటి గనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. పెద్ది సుదర్శన్ రెడ్డి చరిత్ర అందరికీ తెలిసిందే. 2001లో ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి మీద జెడ్పీటీసీగా గెలిచి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేటట్టు చేసినటువంటి అగ్గి జ్వాల పెద్ది సుదర్శన్ రెడ్డి. ఉమ్మడి వరంగల్ని ఒక తాటి మీదకి తెచ్చి జై తెలంగాణ అనే నినాదం ఇప్పించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఈరోజు విగ్రహం పెట్టడానికి ఛాన్స్ లేదా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎక్కడ పెడుతున్నారు అంటే మా దాంట్లో ఆల్రెడీ సిటిజన్ పల్స్లో మన ఛానల్లో చూసిరు. అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ ఇచ్చినాం. మెడికల్ కాలేజ్ ఆపోజిట్లో ప్రైవేట్ ల్యాండ్లో ఈయనకు సంబంధించినటువంటి మిత్రుడు కావచ్చు, సోదరుడు కావచ్చు, ఒక పర్మిషన్ అంటే ప్రైవేట్ ల్యాండ్ పర్మిషన్ అవసరం లేదు కదా, విగ్రహం పెట్టుకుంటుండు. ఆయన జాగాలో ఆయన పెట్టుకుంటుండు. దాన్ని కూలగొట్టాలని చెప్పేసి రాత్రి 11 గంటలకు గద్దెను కూలగొట్టారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ని నిలబెట్టి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లే పూర్తి చేసారు. ఆ రోజే ఆయన దశదిన కర్మ రోజు పూర్తయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏంది అంటే అట్లా పెడతారు, అధికారులు పర్మిషన్లు ఉన్నాయా లేవా చెప్పనికే నువ్వేమనివి? ఎవరు కాంగ్రెస్ వాళ్ళు? ఇంతకు ఆయన కష్టపడి తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్కి మీ శిలాపలకం వేసుకురు, కనీస గౌరవం ఇవ్వకుండా. అన్నీ చేసినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కన్ను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, కాలు పోగొట్టుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ వచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని శపథం చేసినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన విగ్రహాన్ని కాపాడడానికి ఏమనిపిస్తలేదా మీకు? పార్టీలు పంచాయతీ పక్కన పెట్టుర్రి. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుడు కదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఎవరో గుర్తుకున్నారు కదా ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంటే కోట్ల రూపాయలు ఇచ్చిన, నెత్తి మీద గన్ను పెట్టిన, తెలంగాణ జై తెలంగాణ అనే పాటను నేను పాడను అని చెప్పినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టవచ్చు. తెలంగాణకే నో అని చెప్పినటువంటి వ్యక్తులవి పెట్టవచ్చు. కానీ తెలంగాణ అసలైనటువంటి ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం పెట్టంగానే ఎందుకు ఇంతగానో కాంగ్రెస్ వాళ్ళకు మండలేస్తూ ఉంది? ఏమైతా ఉన్నది? పెడితే విగ్రహమే కదా, తప్పేమున్నది దాంట్లో? ప్రైవేట్ ల్యాండ్లో పెడతా ఉన్నారు. అసైన్ ల్యాండ్ అని అధికారులు అంటా ఉన్నారు. ఎస్, నర్సంపేట అంతా అసైన్ ల్యాండే. ఇది కూలగొడితే గవర్నమెంట్ కాలేజ్ కూలగొట్టుర్రి. ఇది కూలగొడితే అక్కడ ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు, అన్ని ప్రతిదీ కూలగొట్టాలి. నర్సంపేట మొత్తం అసైన్డ్ ల్యాండ్ భూమిలే. కూలగొట్టే దమ్మున్నదా మరి? ఈ యొక్క విషయం మీద వరంగల్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రామ్మూర్తి గారు మనం లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అడుగుదామండి, ఏంది నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఒక ఉద్యమకారునికే ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తే, ఒక చిన్న విగ్రహం, ఒక 3 ఫీట్ల విగ్రహాన్ని పెడతామంటే కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లా రైలు పరిగెడతా ఉన్నాయి. ఎందుకు అంటే ఏం జరుగుతూ ఉన్నది వరంగల్లా? తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? ఒక సిసలైనటువంటి తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఆయన విగ్రహానికి ఇన్ని అడ్డంకుల. ఒకసారి మనతోటి రామ్మూర్తి గారు లైన్లో ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామ్మూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం మీద
ఈ వివాదాస్పదమైనటువంటి గొడవ ఏంది? అసలు ఆ విగ్రహం తీసేయాలని చెప్పేసి కూలగొట్టాలి, పర్మిషన్ లేని కాంగ్రెస్ వాళ్ళు ఇష్యూ చేస్తా ఉన్నారు. కూలగొడితే మీ మక్కలు ఇరుతాయని బీఆర్ఎస్ వాళ్ళు సవాలు విసురుతా ఉన్నారు. అసలు ఒక ఉద్యమకారునికి విగ్రహం వెనుక ఇంత జరగడానికి కారణం ఏమై ఉంటది? మనిషి బతుకున్నా మనిషి చనిపోయినా వాళ్ళను పెద్ద రెడ్డి ఏ విధంగా వెంటాడుతుండో చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అన్యాయం పైన పోరాటం చేసిన పెద్ద రెడ్డి లాంటి వాళ్ళు ఒక రౌడీలకు గుండాలకు ఒక సవాల్గా నిలిచిన విషయం కూడా గతంలో చూసాం. అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ లో మిగిలిన్నది కూడా మేధావులందరూ తగ్గిపోయిన రౌడీలు గుండాలే మిగిలిన్నారు కాబట్టి వాళ్లకు ఏ విధంగా అయితే గత పరిపాలనలో గానీ లేకపోతే అక్కడ ముఖ్యంగా నర్సంపేటలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్న రోజులు వాళ్ళ ఆగడాలు ఆడలేదు. అదే విధంగా ప్రజలు మంచిగా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ మళ్ళీ నర్సంపేట రాజకీయాలకు తెరలేపుతున్నారు. రౌడీజం గుండాయిని తీసుకొని ఒక విగ్రహము ఆయన కూడా పెద్ద సురేష్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే అంతకు ముందు స్టార్టింగ్ లో. సో ఆయన సేవలకు వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండాలి తప్ప దీన్ని రాజకీయం చేయడం ఏమాత్రం సబబు కాదు. అదే విధంగా ఈ కక్షపూరితమైన రాజకీయాలకు ఇప్పటికైనా మనిషి ఉన్నప్పుడు అంటే సరే మీరు చేసిళ్ళు ఒక ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అప్పుడు మేము పక్షంలో ఉన్న మీరు ప్రతిపక్షం, ఇప్పుడు మీరు పక్షంలో ఉన్న మేము ప్రతిపక్షం. కొట్లాడాలి విషయాల మీద, ఏదన్నా ఉంటే విషయాల మీద కొట్లాడాలి తప్ప మనిషి ఏదైతే ఆనవాళ్ళ మీద మనిషికి సంబంధించిన గుర్తుల మీద మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అంటే ఎందుకు అంటే అసైన్డ్ ల్యాండ్ భూమి పర్మిషన్లు లేవని అంటా ఉన్నారు. మరి నిజంగా పర్మిషన్స్ అవసరమా ఒక తెలంగాణ ఉద్యమకారునికి? అని ఎవరైనా పెద్దగాని ఎవరైనా అది ప్రైవేట్ ల్యాండ్, ఆ ల్యాండ్ ఇచ్చిన అక్కడే ఉన్నాడు, అతను చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా దీన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పు. ముఖ్యంగా ఏంటంటే నర్సంపేటలో ఆ జన సంద్రోహం చూసి అదే విధంగా పెద్దకి వచ్చిన ఆ ప్రజలను చూసి వాస్తవంగా కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాంటి వ్యక్తి కోల్పోయినప్పుడు ఎలాగూ నెక్స్ట్ ఎలక్షన్స్ కానీ లేదా వచ్చే ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా బలం ఉంటది. మనిషి ఉన్నా లేకున్నా అక్కడ ఎవరైనా పోటీ చేయాలనుకున్నా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి ఆనవాళ్ళు ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి ఆ ఆనవాళ్ళు లేకుండా చేద్దాం, పెద్ద సుదర్శన్ రెడ్డి పేరు లేకుండా చేద్దాం అంటే అది కాదు. ప్రజల గుండెల్లో ఏదైతే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ కొలువై ఉన్నాడు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ఆలోచనలు, ఆయన పనులు, అదే విధంగా తీసుకొచ్చిన నీళ్లు, అదే విధంగా పథకాలు ఆ విధంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ప్రైవేట్ ల్యాండ్ అన్ని పక్కన పెడితే ఇప్పుడు గతంలో కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా పాడను, నెత్తి మీద గన్ను పెట్టినా కూడా జై తెలంగాణ అనను అని చెప్పినటువంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంది, ఎన్టీ రామారావు విగ్రహం ఉన్నది. వీళ్ళందరూ ఉండగా కూడా తెలంగాణ ఉద్యమకారునికి ఒక ప్రభుత్వమే భూమి ఇచ్చి పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉండే. అలాంటి పరిస్థితి కాకుండా ప్రైవేట్ ల్యాండ్ లో పెడితే ఈ రోజు అడ్డంకులు ఎందుకు అనుకుంటున్నారు? పరిపాలకుడు మంచోడైతే, పరిపాలకుడు అన్ని విధాలుగా మంచి గుణాలు ఉన్న వ్యక్తి అయితే మీరు అనుకునే నడుస్తుంది. 46 రోజులు జైలు వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే విధంగా ఆంధ్ర మూలాలు, ఆంధ్రాకు సంబంధించిన నాయకుల దగ్గర అడుగులకు మడులొత్తు వాళ్ళు మోచేతి నీళ్లు తాగుతూ బతికిన ఒక బతుకు అసలు వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్నా, ఎందుకంటే ఆయన చంద్రబాబు చెప్పినట్టు నడుచుడు తప్ప ఇక్కడ ఢిల్లీ చెప్పినట్టు లేకపోతే ఇంకోళ్ళు చెప్పినట్టు నడవడం విషయం కూడా తెలుసు. అదే విధంగా రాష్ట్రంలో నడుస్తున్నా కూడా గతంలో కూడా చెప్పారు ఎంసీఆర్ ప్రభుత్వం, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏం చెప్తే గదే చేస్తాడు తప్ప. ఎందుకంటే మీరు చూశారు 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని కూలగొట్టి 50 లక్షలు తీసుకొచ్చి దొరికిన దొంగ. అలాంటి దొంగ చేతిలో ఈ ప్రభుత్వాన్ని పెట్టినప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు. ఇక ఆ తప్పు చేసి ఇంకా రెగ్యులర్ గా తప్పులు చేసుకుంటే వస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తనకు సంబంధించిన వాళ్ళకు ఒకలాగా, అదే విధంగా తెలంగాణ సోయి తెలంగాణ సంబంధించిన అనువనువు ఉన్న వాళ్ళ విషయంలో కక్షపూరితంగా వివరిస్తున్నది కూడా చూసాం. ఎందుకంటే మొదటి నుంచి ఉద్యమకారుల మీద గన్నెక్కి పెట్టిన కాంచెలు ఈ రోజు పరిపాలన కూడా తెలంగాణ వాదుల మీద, తెలంగాణ సంబంధించిన ఆనవాళ్ళ మీదనే ఈ పగ పట్టిండు. ఆయన కూడా చెప్పాడు, పగ ప్రతీకారంతో వచ్చిన ఆ పగ ప్రతీకారం తీసుకోనికి నేను పరిపాలన సాగిస్తున్నా ఆయన చెప్తున్నాడు. రైట్. తొలగించేటువంటి ఒకవేళ ఇప్పుడు కనుక ఆల్రెడీ విగ్రహం ప్రతిష్టాపన అయింది, తొలగిస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది ఆడ వరంగల్లో? ముఖ్యంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని ముట్టుకున్నా లేకపోతే పునాదులు కొంచెం అటు ఇటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు కావడం ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ప్రతిచర్య కష్టంగా ఉంటది. ఉద్యమం టైంలో కూడా చెప్పాము, ముఖ్యంగా ఈటిక జవాబు పత్తర్ సేద్యంగానం ఈసారి కూడా ఆ విధంగానే చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే ఒక మహానుభావుడు అదే విధంగా తన నియోజకవర్గం గురించి, అదే విధంగా తెలంగాణ ప్రజల గురించి సుదీర్ఘం కొట్లాడిన వ్యక్తి విగ్రహం విషయంలో వీళ్ళు చేస్తున్న నీచ రాజకీయం ఖచ్చితంగా నర్సంపేట అదే విధంగా మా పార్టీ సమానం చెప్తుంది. రైట్. థ్యాంక్ యూ రామూర్తి గారు. రైట్. అంటే
తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాయకుడే లేడు, హేమీలంతా కూడా పక్కదారి ఆ ఉద్యమం నుంచి పక్కదారికి వెళ్తున్నటువంటి సమయంలో పెద్ది ఒకసారిగా తన నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి అందరిని ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి జై తెలంగాణ అనే నినాదం ఇచ్చినటువంటి వ్యక్తి, ఆంధ్ర పరిపాలకుల గుండెల్లో తూటాలై నిద్రపోకుండా చేసినటువంటి వ్యక్తి. వరంగల్ ఏదైతే మానుకోట కావచ్చు, మానుకోట దాడిలో జగన్మోహన్ రెడ్డిని కొంతమందిని ఉరికిచ్చి కొట్టిర్రు. రాళ్ళ దాడి మామూలు దాడి కాలే. ఆ రోజు హరీష్ రావు ఉన్నాడు, ఈయన ఉన్నాడు, ఈటెల ఉన్నాడు, తెలంగాణ నికార్సైన ఉద్యమకారులంతా అక్కడ ఉండి ఆ నుంచి ఏదో పెత్తానం చేయనీకి వచ్చారు. పెత్తానం చేయనీకి వచ్చి ఏదో పరామర్శ గిరామర్శ అంటే పండబెట్టి దొక్కిరు ఆ రోజు. అసొంటి ఉద్యమకారుడు అసలైన నికార్సైన నాయకుడు. ఉద్యమకారునికి ప్రభుత్వం నుంచి భూమి ఇవ్వాల్సింది పోయి ప్రైవేట్ ల్యాండ్లో పెడతామంటే అట్ట పెడతారని పంచాయతీ చేస్తున్నారు. మరి రోషయ్య ఎవరు? తెలంగాణకి ఏం చేసిండు రోషయ్య? రోషయ్యకి ఎట్లా పెడతారు విగ్రహం? వైఎస్ఆర్ ఎవరు? వైఎస్ఆర్కి ఎందుకు పెట్టిరు విగ్రహం? ఈడ ఎందుకు ప్రతిష్టాపనలు చేస్తూ ఉన్నారు? ఏం జరుగుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఎవరికి కాళ్ళు నొక్కుతా ఉన్నాం, ఎవరికి భుజాలు నొక్కుతా ఉన్నాం? పెద్ది సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి విగ్రహం తీస్తే యావత్ తెలంగాణ మొత్తం ఒక్కటే కదులుతుంది. చాలా వరకు ప్రభుత్వం డ్యామేజ్లో పడే అవకాశాలు ఉంటాయి. ఈ యొక్క వీడియో మీద పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి కీర్తిశేషులు ఆయనకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కనుక తీసేస్తే ఎలాంటి పరిణామాలు ఉన్నాయో మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.